ఎన్సీబీది మెయిన్ మోటో వచ్చేసి సే నో టు డ్రగ్స్ అండ్ ఎస్ టు లైఫ్. సో దీనిలో ఐ వాంట్ టు టెల్ ఆన్ టూ ఫ్రంట్స్ అండి. ఒకటి ఫ్రమ్ ది సప్లై సైడ్, రెండు ఎవరైతే అది ఇక్కడ కన్స్యూమ్ చేస్తున్నారో. రిగార్డింగ్ సప్లై సైడ్, నార్మల్గా చాలామంది ఏమనుకుంటారంటే హూ ఆర్ ద డ్రగ్ పెడ్లర్స్ కానీ లేదా హూ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ డ్రగ్ ట్రేడ్ అండ్ ట్రాఫికింగ్. ఓకే, ఒకసారి ఇది అరెస్ట్ అవుతారు, పర్లేదు, మళ్ళీ బ్యాక్ బెయిల్ మీద రావచ్చు ఇది అనుకుంటారు. సో వాళ్ళకి అదొక హ్యాబిచువల్ లాగా అవుతుంది. అండ్ ఇది ఒక పెక్యులియర్ థింగ్ ఇన్ దిస్ డ్రగ్ ట్రాఫికింగ్ ఈజ్, ఎవరైతే ఇది అరెస్ట్ అయి ఉన్నారో అగైన్ అండ్ అగైన్ దే ఆర్ ఓన్లీ బీయింగ్ కాట్. అది ఒక కొత్త వాళ్ళు సరే ఏదో ట్రై చేద్దామని చేయరు. సో దాన్ని బట్టి ఏంటంటే వాట్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజ్, సో దే ఆర్ అగైన్ అండ్ అగైన్ డూయింగ్ దట్. అంటే దే ఆర్ సేయింగ్ దట్ ఓకే, మేడం ఇందాక చెప్పినట్టుగా టెంపరీ బెనిఫిట్ అండ్ పర్మనెంట్ డ్యామేజ్ ఎలా ఉందో వాళ్ళు రివర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. ఎలా అంటే టెంపరీ డ్యామేజ్ అండ్ పర్మనెంట్ ప్రాఫిట్ లేదా పర్మనెంట్ బెనిఫిట్ టైప్లోకే మనకి హ్యూజ్ ప్రాఫిట్ ఇది వస్తుంది కదా అని. బట్ ఫర్ దట్ I would like to say that we are not only restricting up to arrest వాళ్ళని ఇది ఇక్కడ కోర్టులో కన్విక్ట్ చేయటమే కాదు, వాళ్ళ ఏవైతే అసెట్స్ బోత్ మూవబుల్ అండ్ ఇమూవబుల్ అసెట్స్ ఏమున్నాయో వాటిని ఫ్రీజ్ చేస్తున్నావు అండ్ కంప్లీట్లీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తాయి అవి. సో వాళ్ళకి మెయిన్ ఏదంటే వన్స్ వాళ్ళకి అది ఎకనామిక్ సప్లై ఏదైతే బ్రేక్ అయిపోతుందో దెన్ కంప్లీట్లీ ద సప్లై విల్ బీ బ్రోకెన్. వాళ్ళకి ఆ సప్లై చైన్ బ్రేక్ అయిపోతుంది. సో ఇదివరకు లాగా ఓకే అరెస్ట్ అయ్యారు దే విల్ బీ బ్యాక్ అనేది ఇంకా ఏమీ ఉండదండి. సో ద వన్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ డ్రగ్ సప్లై అండ్ ఆల్, దే రిమూవబుల్ అండ్ మూవబుల్ అసెట్స్ విల్ బీ ఫ్రోజన్ అండ్ దే విల్ బీ కాన్ఫిస్కేటెడ్ బై ద గవర్నమెంట్. ఇది ఒకటండి. అండ్ రెండు, ఎవరైతే యూత్ మనకి ఇప్పుడు అన్ఫార్చునేట్లీ దీనిలోకి బీట్ ఫర్ పియర్ ప్రెషర్ కానివ్వండి లేదా ఫర్ వేరియస్ రీజన్స్ స్ట్రెస్ వలన కానివ్వండి, వెన్ దే ఆర్ బీయింగ్ అడిక్టెడ్ ఆర్ బీయింగ్ మూవ్ టువర్డ్స్ దిస్ డ్రగ్స్, మెయిన్ వాళ్ళకి ఏమిటంటే ఒకసారి కానీ వాళ్ళు ఏదైనా కేసులో బుక్ అయ్యారనుకోండి, బికాస్ ఇఫ్ దే ఆర్ బుక్డ్ ఇన్ ఎనీ కేస్ దేర్ రికార్డ్స్ విల్ బీ దేర్ వన్స్ ఫర్ ఆల్. సో దానివల్ల వాళ్ళకు ఒక వేరియస్, ఇప్పుడు చాలా చోట్ల జాబ్కి వెళ్ళినప్పుడు వన్ థింగ్ దే లాస్క్ ఈజ్ వెదర్ ఎనీ కేసెస్ ఆర్ బుక్ అగెయిన్స్ట్ యూ. సో వాళ్ళకి ఆ జాబ్ ఆపర్చునిటీస్ అనేది తగ్గిపోతాయి. అండ్ ఇప్పుడు మేము అండర్ ఎన్సీబీ ఇట్ ఈస్ ఓన్లీ నాట్ రెస్ట్రిక్టెడ్ టు ఇండియా, మాకు ఇంటర్ గవర్నమెంటల్ అండ్ ఇంటర్ కంట్రీ కోఆపరేషన్ కూడా మాకు ఉన్నదండి. అరౌండ్ 35 కంట్రీస్తో మాకు మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ బైలేటరల్ కోఆపరేషన్ ఉంది. లైక్ ఇన్ ది లాస్ట్ మంత్ ఎవరైతే ఈ డ్రగ్ దానిలో ఇది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో, సో యూఏఈ నుంచి వాళ్ళని ఇది ఎక్స్ట్రాడేట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ జైల్లో ఇది పెట్టారనమాట. సో అంత కోఆపరేషన్ ఉన్నది. సో బికాజ్ ఇప్పుడు ఇది ఏదైతే ఇలా ఇది ఇంటర్ కంట్రీ ఇంటర్ గవర్నమెంటల్ ఏది ఉన్నదో, వన్స్ ఎవరైనా కానీ ఇలా డ్రగ్ కేసులో బుక్ అయ్యారని తెలిస్తే వాళ్ళకి ముందు వీసా కానివ్వండి లేదా వేరే చోటికి బయటకు వెళ్ళే ఆపర్చునిటీస్ అవన్నీ కంప్లీట్ బ్లాక్ అయిపోతాయి. సో వాళ్ళు అన్నోయింగ్లీ దే ఆర్ మూవింగ్ ఇన్ టు దిస్. సో ఇన్ వన్ వే దేర్ ఎంటైర్ కెరియర్ ఈస్ బీయింగ్ కంప్లీట్లీ టర్న్డ్ అప్ సైడ్ డౌన్. సో ఇట్స్ బెటర్ స్టే అవే ఫ్రమ్ దీస్ డ్రగ్స్, హ్యావ్ ఏ హెల్దీ లైఫ్, అండ్ ఇట్స్ ఓన్లీ వన్ లైఫ్.